నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళ లాంటివి. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందన్న చంద్రబాబు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణం. రేవంత్తో ఏం చర్చించారో ప్రజలకు చెప్పాలన్న కాకాణి. రేపటి నుంచి ఏపీలో కొత్త ఇసుక విధానం. నామమాత్రపు చెల్లింపులతో అందించనున్న ప్రభుత్వం. బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేశాయి. ప్రజా తీర్పును అపహాస్యం చేయాలని చూశారన్న జూపల్లి. జనసంద్రమైన పూరీ నగరం. జగన్నాథ రథయాత్ర ప్రారంభం. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు. చార్ధామ్ యాత్రకు బ్రేక్ వేసిన అధికారులు. రెండో టీ20లో భారత్ ఘన విజయం. 100 పరుగుల తేడాతో జింబాబ్వే చిత్తు. ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తెలంగాణ గడ్డపై టీడీపీకి పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్ళు అని చెప్పారు. 4వసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు తొలిసారి వచ్చిన చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యలు పరిష్కారం అవుతాయని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. సిద్ధాంతపరంగా ఆలోచనలు వేరుగా ఉన్నప్పటికీ తెలుగు జాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇరవై ఏళ్ళయింది అధికారం పోయి 2004. ఈరోజు 2024. అధికారం పోయిందే గాని మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది. కొంతమంది నాయకులు పోయారు గాని కార్యకర్తలు మాత్రం పోలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారు. అదే విధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది. నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా. కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడు సెంటర్ లో గాని అదే మారిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి, నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకమని. ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం 70-80 దేశాలు తెలుగు వారు అక్కడికి వెళ్ళి 53 రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణని కాకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందరుంటాను. కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయని. గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు, సమస్యల పరిష్కారం కావు, అభివృద్ధి జరగదు. దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది. ఆ విధంగా కాకుండా ఎక్కడికక్కడ సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా సమస్యలుంటే పరిష్కారం చేసుకుని ముందుకు పోవడంలో రెండు రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రమేయం లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకుంటే ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించారు.
తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారని, ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదని నిలదీశారు. ఇవాళ ఇన్ని ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయి. మరి వీళ్ళు టైం ఫ్రేమ్ పెట్టారు, 14 రోజులు టైం ఫ్రేము. సిఎస్ లెవెల్లో కాకపోతే మంత్రుల లెవెల్ అన్నారు, మంత్రుల లెవెల్ కాకపోతే ముఖ్యమంత్రి లెవెల్ అన్నారు. నాకేదో ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఇది చాలా జటిలమైన సమస్య. ఈ జటిలమైన సమస్య హై లెవెల్ కమిటీలోనే జరగాల. ఏదో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు, ఇది పరిష్కరించుకుందామంటే జరగదు. ఎందుకు చేస్తారంటే కేంద్ర పెద్దలు కూడా దీనిపైన కూర్చుని, ఎందుకంటే విభజన చేసిందే కేంద్ర ప్రభుత్వం. మరి ఆల్రెడీ ఒక కమిటీ ఉన్నప్పుడు మళ్ళీ కొత్త కమిటీ వేయడం ఏంటనేది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అంటే ఇది కాలయాపన చేయడానికా? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఉంటేనే కదా ఇవన్నీ కూడా విభజనకు సంబంధించి. ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రెషర్స్ ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అనుకోవచ్చు ఏమన్నా ఆంధ్రాకి ఇస్తా ఉంటే ఈయన ఆంధ్రాకి దోషపెడుతున్నాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అది అనుకుంటారు. మరి అలాంటిది మధ్యవర్తిత్వం కింద ఉన్న కేంద్ర ప్రభుత్వము ఆ షీలా బేడి కమిటీని ఎందుకు విస్మరించారనే అంశాన్ని ఇవాళ లేవనెత్తుతూ ఉన్నారు. మరి ఇవాళ ఎన్నికల సమయంలో జగన్కు కేసీఆర్ డబ్బులు పంపించాడని టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఆరోపించారు. రాష్ట్రం కోసం ఇద్దరూ ఎప్పుడూ కూర్చొని చర్చలు చేయలేదన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ తెలుగు ప్రజలకు మేలు చేస్తుందన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం మంత్రులతో అధికారులతో కమిటీలు వేశారన్నారు. జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి నాశనం చేశాడని దుయ్యబట్టారు. ఇసుక, మైనింగ్, మద్యం మాఫియా ద్వారా దోచుకున్న వేల కోట్లు జగన్ నేలమాళిగల్లో ఉన్నాయన్నారు బుద్ధ వెంకన్న. అభివృద్ధి కోసం ఆయన పాటుపడ్డారు. ఈరోజు నిన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కలయిక దాని మీద జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలప్పుడు డబ్బులు పంపించినటువంటి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి గురించి కూర్చున్నారా? అక్కడ తెలంగాణ కూడా మన తెలుగు వాళ్ళే, మన వాళ్ళు ఉన్నాం. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు కాదు. రాష్ట్రాల పేరు వేరు, కానీ ప్రజలు తెలుగు వాళ్ళు, మనం ఎక్కడున్నా బాగుండాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేసి అక్కడ మనకు రావాల్సిన వాటాలు, అలాగే ఏకే ఆ నీటిలో రావాల్సినటువంటి వాటాలు, ఇవన్నీ గురించి ఒక అడుగు ముందుకేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చ జరిగిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపారు. చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వం ఏంటంటే ప్రజలు మేలు కోరాలి, ప్రజలకు మేలు జరగాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన పాటుపడ్డారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీ శ్రేణుల్లో ఎక్కడా పొరపొచ్చాలు లేకుండా నేతలు వ్యవహరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రజలు రాక్షస పాలన అంతమొందించాలని, కూటమికిచ్చిన ఆదరణను మరింత పెంపొందించుకొని నిలబెట్టుకునేలా క్షేత్రస్థాయిలో వ్యవహరించాల్సిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. తమ పాలనలో తుడాలో ఎలాంటి అవినీతి జరగలేదని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. తుడాలో ఏదో అవినీతి చేసేశామని తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తన హయాంలో అవినీతి జరిగిందా లేదా అన్న విషయంపై సీఎం చంద్రబాబుకు తానే లేఖ రాశారన్నారు. తుడా నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పారు తుడా మాజీ చైర్మన్. తుడాకి ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావు. తుడాని డబ్బు డెవలప్ చేసినాం, ఆదాయాన్ని సమకూర్చినాం, అనేక పల్లెలు అభివృద్ధి చేసినాం, ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఆరోగ్యశాలలు తయారు చేసినాం. ఇవన్నీ కూడా ప్రజలకు అందించే ఉద్దేశం. నేను అదే అన్నా, రోజు ఇంతోడు మాట్లాడుతున్నాడు. తుడాలో ఏదో జరిగిపోయింది, విజిలెన్స్కి ఇస్తాం, తుడాలో అది జరిగిపోయింది, వీళ్ళకి ఇస్తాం, వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇస్తాం అంటే నేనే చెప్పిన. నేనే ముఖ్యమంత్రికి లెటర్ రాశా, బాబు ఇవి చేశాం, మీరు విచారం చేయండి, సమగ్ర విచారం చేయండి, సంపూర్ణ విచారం చేయండి. నేను రాయగలిగా
రాయగలిగారంటే తుడాకి చైర్మన్గా ఇంప్లిమెంట్ చేసే అధికారం ఏమీ ఉండదు అక్కడ. తుడాకి ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావు. తుడాని చంద్రబాబు రేవంత్ రెడ్డితో ఏం చర్చించారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. కూటమిలో ఉన్న 3 పార్టీలు సమాధానం చెప్పాలని కోరారు. వెంకటేశ్వర స్వామి ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరింది నిజమా కాదా అని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారుల సమావేశంలో ఏ అంశాల మీద చర్చించారు, ఏ అంశాలకి సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది, ఏ అంశాలు పరిష్కారాలకు నోచుకున్నాయి, ఏ సమస్యలు జటిలంగా అనిపించాయి, ఏ సమస్యల మీద ఏ స్థాయిలో కమిటీలు అని చెప్పి మీరు మాట్లాడేటువంటి వాళ్ళు వాటికి సంబంధించినటువంటి చర్చల పురోగతి ఏంటి అనేటువంటిది ఎక్కడా కూడా కలిసిన తర్వాత భేటీ తర్వాత తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు చెప్పినటువంటి సందర్భం లేదు. అన్నిటి మీద చంద్రబాబు నాయుడు ఇప్పటికే అయిపోయింది కదా, రాజధాని అంతా పూర్తి అయిపోయినట్టుగా, పోలవరం అంతా పూర్తి అయినట్టుగా, ఒక్కొక్క కార్యక్రమం ఆయన ఇచ్చినటువంటివన్నీ నెరవేరినట్టుగా, విభజన హామీలన్నీ కూడా నెరవేరడానికి ఆయన వెంటనే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది తప్ప నిన్న మీరు వెళ్ళినటువంటి ఆ కార్యక్రమంలో మీరు సాధించినటువంటిది ఏమిటంటే ఏమీ కనిపించలేదు. పరడబ్బా పరస్పర డబ్బా, ఇద్దరు ఒకరినొకరు డబ్బా కొట్టుకొని రావడం తప్ప ఇదిగో ఇతిమిద్దంగా ఈ ప్రయోజనాల గురించి మేము ప్రయత్నం చేశాం అనేటువంటి మాట ఎక్కడా వినిపించలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారుల సమావేశంలో ఏ అంశాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రాబోతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే మొదట నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంపుల నుంచి ఇసుకను అందించనున్నారు. నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలు చేసి ప్రజలకు ఇసుకను అందజేయనున్నారు. అయితే ఉచిత ఇసుక విధానం అమలుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గుత్తేదారులు జేసీకేసీ ప్రతిమ ఇన్ఫ్రా వైదొలుగుతున్నట్లు సిఎస్ నీరబ్ కుమార్ స్పష్టం చేశారు. ఇసుక నిల్వను కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల టన్నుల నిల్వలున్నట్లు గనుల శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే 3 నెలలకు 88 లక్షల టన్నులు, ఏడాదికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అధికారులు తెలిపారు. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడకుండా నిల్వ కేంద్రాల నుంచి తీసుకున్నది అక్రమంగా విక్రయాలు జరపకుండా ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. నిల్వ కేంద్రం నుంచి తరలించే ఇసుకకు వేబిల్లులు జారీ చేస్తారు. సెక్యూరిటీ స్టేషనరీ పత్రాలతో కూడిన వేబిల్లులను గనుల శాఖ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాలకు పంపిస్తున్నారు. సీనరేజ్ కింద టన్నుకు 88 రూపాయలు తీసుకుంటారు. గుత్తేదారులుగా ఉన్న జేసీకేసీ ప్రతిమా సంస్థలు ఇసుక తవ్వినందుకు టన్నుకు 30 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. రైతు ప్రభాకర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ కుటుంబాన్ని భట్టి పరామర్శించారు. రైతును ఆత్మహత్యకు ఉసిగొల్పిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. రైతుల ఆత్మహత్యకు పాల్పడవద్దని భట్టి స్పష్టం చేశారు. ఒకటో తారీఖు నాడు మనకి చెరువు శిఖంలో ఉన్నటువంటి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చేపల సొసైటీ వాళ్ళ సంబంధించి తన భూమిని వేసినటువంటి మెరకని తొలగించారని చెప్పి మనస్తాపానికి గురై తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా వీడియో ద్వారా తెలుస్తుంది. తండ్రి గారితో మాట్లాడారు, ఆయన శ్రీమతితో మాట్లాడారు, పిల్లలతో మాట్లాడారు. జరిగిన సంఘటన చాలా బాధాకరం. ప్రాణం చాలా విలువైంది. ఎంత పెద్ద సమస్యలున్నా ఎక్కడో దగ్గర పరిష్కార మార్గం చూసుకుని బతకడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పి నేను ముందుగా విజ్ఞప్తిస్తున్నాను. ఇతను ఆత్మహత్యను పురిగొల్పి దానికి దారితీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీసు అధికారులందరికీ ఆదేశాలు.
బీఆర్ఎస్ బీజేపీలపై మంత్రి జూపల్లి తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల తీర్పును అపహాస్యం చేయాలని చూశారన్నారు. అందుకే బీఆర్ఎస్కి వాళ్ళ ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలన పట్ల ఆకర్షితులై ఎమ్మెల్యేలు వస్తున్నారని, అసలు తమ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత ఈ రెండు పార్టీలకు లేవని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ నెల 2 నెలలకే మొదలుపెట్టినేమని, ఈ ప్రభుత్వం నిలబడదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది అంటే గాలి వస్తుందా, తుఫాను వచ్చి కూలిపోతుందా? ఎవరైనా కూలిస్తేనే కదా. ఈ ప్రభుత్వాన్ని ప్రకృతి కూల్చదు, తుఫాను వచ్చో పిడుగులు పడి కూలదు కదా. కూలిపోతుందంటే వీళ్ళకి కలబడ్డదా అంటే కూల్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, కుయుక్తులు పన్నుతున్నారు కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆ దుర్బుద్ధితోటి ఈ ప్రభుత్వాన్ని కూల్చని కుట్రతోటి బీజేపీతో ఒప్పందం చేసుకునే కార్యక్రమం చేసుకుంటూ ఏదో రకంగా ప్రజల తీర్పును తిరగరాయాలని, అంటే ప్రజల తీర్పును అపహాస్యం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని కూల్చే ప్రయత్నం చేసి మీరు ఒక్కటి కాదు 10. సీఎం రేవంత్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. అరాకొర వసతులు, టీచర్ల కొరత, పాఠ్యపుస్తకాల కొరత, దుస్తుల కొరత, తాగునీటి కొరత, వేతనాల చెల్లింపు ఆలస్యం తదితర సమస్యలు తెలంగాణ విద్యా వ్యవస్థను పట్టిపీడిస్తున్నాయని విమర్శించారు. రాజకీయ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించడంపై ఏమాత్రం దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి. అలాగే ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మృతికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనకు ఎస్ఐ శ్రీనివాస్ మృతి నిదర్శనమన్నారు. ఎస్ఐ మృతికి గల కారణాలపై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈరోజు మరణించడం చాలా బాధాకరం. వారు చాలా స్పష్టంగా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల యొక్క వేధింపుల వల్ల, ప్రభుత్వ వేధింపుల వల్ల, అనేక పనివత్తిళ్ల వల్ల నేను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డానని చెప్పి చాలా స్పష్టంగా మేజిస్ట్రేట్ గారికి ఇచ్చినటువంటి డైయింగ్ డిక్లరేషన్ తో పాటు పోయినటువంటి విజిటర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం, ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందించలేదు. ఉన్నత స్థాయి అధికారుల యొక్క వేధింపులను ఆ పై అధికారులు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా కూడా ఇతను దళితుడని చెప్పి, సబ్ ఇన్స్పెక్టరు చిన్న స్థాయి అధికారి అని చెప్పి పరిగణలోకి తీసుకోకుండా అతన్ని మానసికంగా వేధింపులకు గురి చేసినటువంటి బాధ్యులపైన తక్షణమే చర్య తీసుకోవాలి. మనది బార్డర్లో ఉంటుంది, ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కాబట్టి ఆ కుటుంబానికి వారి భార్యకు వెంటనే పోలీసులు డిపార్ట్మెంట్లో ఉద్యోగం కల్పించాలి. పూర్తిగా వారి యొక్క అధికారుల యొక్క వైఫల్యమే గత 3 నెలలుగా ఉన్నత స్థాయి అధికారులకు వ్రాతపూర్వకంగా తను ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందించినటువంటి కాంగ్రెస్ మొద్దు సర్కారు ఇవాళ తనను బలిగొన్నది కాబట్టి వారి కుటుంబంలో ఉద్యోగంతో పాటు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, బాధ్యులు ఎంత పెద్దవారైనా వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. బోయినపల్లి చినతోకట, సంజీవయ్య నగర్లలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించిన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జంపర ప్రతాప్, ముప్పిడి మధుకర్, అశోక్, హరిలతో కలిసి శ్రీ గణేష్ బస్తీ పర్యటన చేపట్టారు. సంజీవయ్య నగర్ బస్తీ వాసులకు ఉపయోగపడే కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి బస్తీలో డ్రైనేజ్, రోడ్లు, నీటి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు. శ్రీదేవి పోచమ్మ అమ్మవారిని శ్రీ గణేష్ దర్శించుకున్నారు. మార్నింగ్ 5 o'clock ఇస్తుంది, 5:30 ఇస్తుండు, 4:06 ఇస్తుండు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాలతో పాటు ఫైనల్ కీని కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించారు.
రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న టీజీపీఎస్సీ నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో 4 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ప్రాథమిక కీని జూన్ 13న విడుదల చేశారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది. ల్యాండ్ మాఫియాకు ఇంకా ఎంతమంది బలవ్వాలని విజయవాడ ఆర్టీసీ సుబ్బారావు కాలనీ వాసులు వాపోయారు. 20 ఏళ్ల క్రితం ప్లాట్లు కొని ఇళ్లు కట్టుకుని వాటిలో ఉంటున్న తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు తమను బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నోటీసుల కారణంగా గుండెపోటుతో ఇప్పటికీ 4 మరణించారని బాధితులు చెప్పారు. 2001లో షేక్ మజీద్ ప్లాట్లు వేస్తే 42 మంది కొనుక్కొని ఇళ్లు కట్టుకున్నామని మీడియా సమావేశంలో బాధితులు తెలిపారు. ఈ వ్యవహారం వెనుక మాజీ మంత్రి జోగి రమేష్, మహదేవ్ హరి, కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ ఉన్నారని వారు ఆరోపించారు. మేము 2000లో 42 ప్లాట్లు కింద వేస్తే 42 మంది ప్లాట్లు 42 మంది కొనుక్కున్నాం. వెంచర్ కింద వేస్తేనే లేఅవుట్ కింద మొత్తం వెంచర్ కింద వేసేస్తేనే అందరం కలిసి కొనుక్కున్నాం. అందరం ఆ టైంలోనే ఇల్లు కూడా కట్టుకున్నాము, ఇంటి పనులు వేపించుకున్నాము, రోడ్లు కానీ అన్ని కరెంట్ లైన్ కానీ అప్పుడే లాక్కున్నాము. ఆ రోడ్డు పక్కన ఉన్న మా ఇల్లులు మొత్తం కట్టేశారు, ఇంటి పనులు కూడా వేపించుకున్నాం. అంతా బాగానే ఉంది. 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు ఈ డాబా కట్టే టైంలో వచ్చేసి నోటీస్ వచ్చింది మాకు. ఏంటి ఆ నోటీస్ అంటే ఇది ఆల్రెడీ కోర్టులో ఉంది, శ్రీరామ కోఆపరేటివ్. సో ఈ సొసైటీ వాళ్ళు ఈ స్థలం అమ్మిన వాళ్ళు ఇద్దరు కలిసే మాకు అమ్మారు, కలిపే ఆ రోజు వేయించిరేసి మాకు అమ్మారు. కోర్టులో ఉన్న విషయం చెప్పలే, కోర్టులో ఉన్న విషయం చెప్పకుండా మొత్తం వేయించిరేసి మాకు అమ్మేశారు. సరే ఇల్లు కట్టినప్పుడైనా వాళ్ళు బోర్డు పెట్టాలి, కోర్టులో ఉందని. తర్వాత రావాలి, 2 సంవత్సరాల తర్వాత రావాలి, 3 సంవత్సరాల తర్వాత రావాలి. 15 సంవత్సరాల తర్వాత మేము ఇల్లులు కట్టేసి అప్పుడు కొన్ని ఇల్లులు కట్టి ఇప్పుడు మిగతా ఇల్లు కట్టే టైంలో వచ్చి ఇప్పుడు నోటీస్ ఇచ్చి కోర్టులో ఉన్నాయన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరిదని తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం స్వామివారికి హారతిచ్చి పూజలు నిర్వహించారు. సర్వమతాలకు ప్రాధాన్యం ఇస్తామన్న సీఎం రేవంత్ అన్ని మతాలకు చెందిన భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యత అని అన్నారు. రాష్ట్రం శాంతి సౌఖ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు వస్తుందని సీఎం రేవంత్ అన్నారు. జగన్నాథుడి శోభాయాత్రను మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం అందరిది, ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సందర్భం అవసరమని ప్రభుత్వం భావించి నేనే స్వయంగా నాతో పాటు మా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా ప్రభుత్వం ఎప్పుడూ ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు అండగా నిలబడుతుంది, ప్రోత్సహిస్తుంది, అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి భక్తులందరూ కూడా. ఆషాఢ మాసం ప్రారంభంతో భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బోనంతో బోనాల జాతర షురు అయింది. అత్యంత వైభవంగా కన్నుల పండుగగా సాగుతున్న ఈ ఉత్సవానికి హాజరయ్యారు మంత్రి కొండా సురేఖ. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పించారు. సమర్పించడానికి గాజుల అంజయ్య గారి యొక్క ఆధ్వర్యంలో బోనం తీసుకురావడం జరిగింది. మొట్టమొదట ఆషాఢ బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు కూడా అన్ని సదుపాయాలు కలిగిస్తున్నామని మీ అందరికీ కూడా తెలుసు. ఇంతకు ముందే చాలా రివ్యూ మీటింగ్స్ లోపల కూడా మా మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం మనకి గత ప్రభుత్వంలో 15 కోట్లు ఇస్తే ఈసారి 20 కోట్లు, అంటే అదనపు 5 కోట్లు ఎక్కువగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినందున ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం కూడా ధన్యవాదాలు. విజయవంతంగా నిర్వహించడానికి గత నెల రోజుల నుంచి దేవాదాయ శాఖ పక్షాన అన్ని రకాలుగా సమీక్ష సమావేశాలు, అధికారులకు సంబంధించిన సూచనలు, మార్గదర్శకత్వాలు ఇచ్చి
ఈనాడు ప్రారంభమవుతున్న ఈ బోనాలు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, అదేవిధంగా ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సంస్కృతికి సాంప్రదాయానికి అద్దం పట్టే ఈ ఆశ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి బోనాలు ఇవి దశాబ్ది బోనాలుగా చేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అందులో ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఒక మహిళగా నాకు అవకాశం రావడం ఇంకా సంతోషంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు భక్తులకు రాకుండా సకల సౌకర్యాలు అరేంజ్ చేయడమే కాకుండా భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో బోనాలు సమర్పించుకొని. ఉత్తరాఖండ్ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో భారత వాతావరణం శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో చార్ధామ్ యాత్రను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా చమోలీ జిల్లాలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. నిన్న కాశ్మీర్లో జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 2 జవాన్లు ప్రాణాలు కోల్పోగా 4 ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లా ఫ్రిసాల్ చిన్నిగాం వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో 4 ఉగ్రవాదులు 1 జవాన్ ప్రాణాలు కోల్పోయారు. ఇదే జిల్లాలోని మోదిర్గాం గ్రామం వద్ద జరిగిన మరో ఎన్కౌంటర్లో 1 జవాను ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఫ్లోరెన్స్లోని ఓ ఇంట్లో తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సిన్సినాటీలోని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పారిపోతుండగా పోలీసులు వాహనాన్ని వెంబడించారు. దీంతో నిందితుడు కారు అదుపు తప్పి గుంతలో పడింది. అప్పటికే నిందితుడు కాల్చుకొని మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.